ఇంకా రియల్ బూచోళ్ళు హైదరాబాద్లో కొత్త మోసాలు వెలుగు చూపుతా ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు అవతలి వాళ్లను బురిడి కొట్టిస్తున్నారు. అయితే మాటలతోనే వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. సొమ్ము చేతిలో పడగానే మాయమవుతూ ఉన్నారు. ఇంతకు వారు ఏం చేస్తున్నారంటే అని చెప్పేసి కూడా 9వ పేజీలో ఉంది. ఒకసారి చూద్దాం గమ్మతున్నటువంటి వార్త. కూచోళ్ళు ఊహకందని ఆఫర్లు, అరచేతిలో స్వర్గం చూపిస్తున్న కేటుగాళ్ళు, రేరా జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండిఏ అనుమతులు లేవు నిలదీస్తే మాకేం తెలియదంటూ జారుకునుడే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా పెద్ద రియల్ ఎస్టేట్ దందనేమో చూడరి. నార్మల్ పర్మిషన్ సెట్ ఇస్తారేమో దానికి ఆఫీసర్లు కూడా. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీలాంచ్ ఆఫర్లతో జనాన్ని మోసం చేసి వేల కోట్లు దండుకుంటున్న సంస్థలు మరియు కేసులు, అరెస్టులు, ఈడీ విచారణ, విజిలెన్స్ ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి. అయితేనేం ప్రీలాన్స్కు బదులుగా ఎక్స్ఫ్రిషియన్ మరియు ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని కొత్త పేరు పెట్టుకొని ఆఫీసర్లు మరియు ఆఫర్లతో ప్రచారం నడుస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా రియల్ ఎస్టేట్లు ఎట్లయిపోయిందంటే ఓ పాంప్లెట్లు తయారు చేస్తారు. పాంప్లెట్లు తయారు చేసి ఈ బంగ్లాకు సంబంధించినటువంటి ఒక మోడల్ను పాంప్లెట్ పైన ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసి ఇక వేలు అక్కడ బిల్డింగ్ చూపెట్టరు, ఏం చూపెట్టరు. ఇవి చాలామంది ఏం చేస్తారంటే ఉన్నోళ్ళు అంత ఓపిక ఉండదు, వాళ్ళకు పోయి చూసేటువంటి ఓపిక ఉండదు. కొందరు ఇట్లా పేదోళ్ళు ఎట్లా ఉంటారంటే రూపాయి జేబు చేసుకొని తీసుకుందాం అనేటోళ్ళు ఉంటారు. ఏమైపోయింది, వీళ్ళన్నీ కూడా జమ్ము చేసి కొడుకులందరూ కూడా పైసలు రాగానే జారుకుంటా ఉన్నారు. ఎవడొస్తే మాకేంది, పోలీసు వాడు వస్తే మాకేంది, ఇంకోటి వస్తే మాకేంది అంటే పెద్ద ముఠా నడుస్తూ ఉంది హైదరాబాద్లో. ముఖ్యంగా ఇవో బొమ్మలు చూపిస్తారు, కథం జాగేడు ఉందంటే ఎన్నో ఒక తాను చెప్తారు. వాడు కనిపించే బిల్డింగ్ కూడా మేమే కడుతున్నామని చెప్తాడు ఒక దగ్గర నిలబడి. కనిపించే బిల్డింగ్ కూడా మేమే